సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఇప్పుడు బాలీవుడ్ ఫీవర్ పట్టుకుంది. జవాన్ కోసం హిందీ ఇండస్ట్రీ వరకు వెళ్లి వచ్చిన నయన్ ఇప్పుడు అదే పనిగా ముంబై ఫ్లైట్ ఎక్కుతోంది. బాలీవుడ్ మూవీస్ కు ఇంపార్టెన్స్ ఇస్తోంది. అందుకోసం తెలుగు చిత్రాలను సైతం వదులుకుంటోంది. తెలుగులో తెరకెక్కే కొత్త చిత్రానికి డేట్స్ ఇచ్చినట్లే ఇచ్చి క్యాన్సిల్ చేసింది నయనతార. ఇలా ఎందుకు అంటే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం రావడమే అని తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించే చిత్రంలో నయనతార హీరోయిన్ గా కనిపించబోతోంది. ఒక సల్మాన్ ఖాన్ సినిమా మాత్రమే కాదు, కింగ్ తర్వాత షారుఖ్ నటించే జవాన్ సీక్వెల్ లోనూ మరోసారి నయనతార నటించబోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో రాకా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అట్లీ. ఈ సినిమా పూర్తయిన తర్వాత జవాన్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన లేడీ సూపర్ స్టార్ డేట్స్ ఆల్రెడీ బ్లాక్ చేశాడట అట్లీ. కెరీర్ బిగినింగ్ నుంచి సౌత్ పైనే ఫోకస్ పెట్టిన నయన్ ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. మరి కొద్ది రోజులు చెన్నై టు ముంబై, ముంబై టు చెన్నై ట్రిప్స్ తో బిజీ కానుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.